సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అనంతపురంలోని తన నివాసంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో నియోజకవర్గంలో చెక్కులను అందించామని తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిధులను కేటాయించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు ఆరోగ్యం బాలేక ఇబ్బందులు పడి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలకు వెసులుబాటు కలిగిస్తూ ఈరోజు ఆ మెడికల్ బిల్స్ని ఏవైతే వాళ్ళు అప్పు చేసి కట్టుకోవడం కానీ అట్లా చేసి ఉంటే దాన్ని మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. దాదాపు 19 నెలల నుంచి కూడా విడతల వారీగా పేద ప్రజల కుటుంబాలకు ఆదుకుంటూ ఈరోజు సింగనమల నియోజకవర్గంలో దాదాపు 3 కోట్ల పైన ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఇటు పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు, అనారోగ్యంతో ఇబ్బంది పడిన కుటుంబాలకు, అప్పులు చేసి ఇబ్బంది పడిన కుటుంబాలకు ఈరోజు అంతో కొంత సహాయం అందించేందుకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుంది, వాళ్ళకు కూడా భారం తీరుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తారు.